వనజంగి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయింది. కదా బ్లాక్ అండ్ వైట్ అన్నాను అలా చూస్తుంది. సర్ప్రైజ్ అందులో అంతర్లీనంగా హ్యాపీనెస్ ఉంది. వాష్రూమ్ వెళ్తావా? సరే ఆరక్షణ ఏంటి ఏంటి ఏంటిది? ఆకాశంలో నారదులు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? వీడియో తెస్తున్నాను, పెట్టవద్దు దొరికిపోతాం. వీడియో కోసం అయితే పెట్టను, మామూలుగా పెట్టమంటే మామూలుగా పెట్టు. సరే నాకు కూడా మామూలుగా పెట్టు. అన్న ఓ నీకు కదా పెద్ద మొక్క. బ్రో లుక్ ఎట్ దిస్. మొక్కలు చెప్పలే రేపుని ఎక్కడ సో అక్కడికి వెళ్ళడానికి మనకి 1.5 గంట పట్టేస్తుంది మినిమం. మామూలు అడ్వెంచర్ కాదు. నేను పరిగెట్టు రండి, కాకపోతే మేఘాలు ఉన్నప్పుడు. బ్రో ట్రెక్కింగ్ ఒక ఆర్ట్ బ్రో, అండ్ యు ఆర్ నాట్ ద ఆర్టిస్ట్. ఓకే, ఐఎమ్ ద టైపిస్ట్.
హియర్ కమ్స్ ద బయాలజిస్ట్. ఎక్కడం కష్టం అనుకుంటున్నాను కానీ దిగడం కష్టమే. ఎక్కడం ఏం దిగడం? కొండ. బాహుబలిలో అనసూయతో ప్రభాస్ గడి కూడా ఇంటర్వ్యూలో అనసూయ ఎక్కి దిగేసారు. కాదు బాహుబలిలో అనసూయ ఉందా? ట్రెక్ 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 ఇంటర్వ్యూలో సంవత్సరం ఎక్కలేదు, బట్ నేను ఎక్కాలి కొండలో. మౌంటైన్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేసాం. నేను వెస్ట్ నమీబియాకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న వనజంగిలో ఉన్నాను. మీకు ఆహారం లేని పరిస్థితుల్లో ఈ ఆకులను తినాలి, కానీ దీన్ని తినడం వల్ల మీ బాడీ మొత్తం ఆకుపాకు కరేపాకు అయిపోద్ది. ఈ ఆకులను తినడం వల్ల మీరు వైద్యశాస్త్రంలోనే అత్యంత అతి సంపన్నమైన ఆరోగ్య పరిస్థితులను పొందుతారు. దానికోసం మీరు వనజంగి రండి. ఈ తొర్రలో మనకి ఏదో ఒక సంకేతం అందుతుంది. ఆ తొర్రలో మనం చెట్టు చూస్తుంటే చాలా హైట్ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఏ దిశలో వెళ్తున్నామని. దక్షిణ దిశ. పదండి వెళ్దాం. గంట పేరేంటన్నా?